శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం చేస్తున్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పూర్తిగా అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. పనులన్నీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. పనుల్లో విఘ్నాలు ఉండవు, పనుల్లో ఆలస్యం ఉండదు. చాలా తొందరగా పనులన్నీ పూర్తయిపోతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీదే విజయం. చాలా కాలంగా విసిగిస్తున్న కోర్టు వ్యవహారాల్లో మీరు అద్భుతమైన విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అశాంతి అనేది ఉండదు. ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీ ఆధిపత్యం అనేది కనిపిస్తుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు మీరు కష్టపడకుండానే మీకు ఇవ్వవలసిన ధనం ఇవ్వటానికి ఆగస్టు నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రువులే మిత్రులుగా మారిపోతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళందరూ మిత్రులుగా మారి మీకు అవసరానికి సహాయం చేసే యోగం కూడా ఆగస్టు నెలలో కనిపిస్తోంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి విభేదాభిప్రాయాలు ఉండవు. అందరితో అనుకూలంగా ఉండగలుగుతారు, వాళ్ళు మీతో అనుకూలంగా ఉండగలుగుతారు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఆనందదాయకంగా ఆగస్టు నెలలో ఉంటుంది. అలాగే వాహన మార్పులు చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి కారు కానీ బ్రహ్మాండమైన బండి కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కొన్ని కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం చేస్తారు. ఆ మధ్యవర్తిత్వం వల్ల కూడా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది. అలాగే జీవిత భాగస్వామికి మాత్రమే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ ఒక్క సమస్య తప్ప తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంకా అన్ని విధాలుగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా మంచి ఉన్నతి ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెంపొందింపజేసుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 6, 13, 15, 21, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 10, 17, 19, 26, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ చదవండి లేదా వినండి. అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వీలైనప్పుడల్లా ఈ నెలలో వచ్చే శుక్రవారాలు వెలిగించుకోండి. లలితా సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు, వినటం వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. తులారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.